హాయ్ వీవర్స్, ఈసారి ఈ వీడియో ద్వారా నేను కంజు పిట్ట వివరాలతో పాటు కంజు మాంసం యొక్క ప్రయోజనాలు అంటే కంజు మాంసంలో ఉండే ప్రత్యేకతల గురించి కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. ఒక సేల్ చేయగల గ్రోత్ అయిన కంజుపిట్ట యొక్క బరువు 100 గ్రాముల నుంచి 160 ఆపై కూడా ఉంటుంది. మరి 1 ఇయర్లో ఒక ఫీమేల్ కంజుపిట్ట 250 నుంచి 300 గుడ్లు ఇచ్చే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఎలాగైతే మన ప్రాంతంలో లేదా దేశంలో పౌల్ట్రీ చికెన్ ఇష్టంగా తింటారో అలాగే ఏషియా, యూరోప్, అమెరికా ఇంకా అనేక రకాల దేశాలు కంజుపిట్ట మాంసం మరియు గుడ్లు తమ డైలీ లైఫ్ ఫుడ్లో భాగంగా పోషకాలతో నిండిన ఆహార కేటగిరీలో భావిస్తారు. కోడి మాంసంలాగే కంజు మాంసంలో కూడా హై లెవెల్ ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12 పోషకాలు ఉంటాయి. డిఫరెన్స్ ఏమిటంటే కంజు పిట్టల పెంపకం 90% న్యాచురల్ పద్ధతిలో జరుగుతుంది. టేస్ట్ కోసం మరి హెల్తీ ఫుడ్ అనుకుని ఇష్టమైన ఆహారంగా కెమికల్ మందులు కంపల్సరీ చేసి పెంచే మాంసాలు తింటే మన శరీరంలో టాక్సిన్స్ విడుదలవుతాయి. ఒక సమయం తర్వాత మన శరీర ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి. కానీ కంజు పిట్టల పెంపకం 90% న్యాచురల్ పద్ధతిలో జరుగుతుంది. సరైన పద్ధతులు పాటిస్తే వీటికి హెల్త్ ఇష్యూస్ అస్సలు రావు. ఇవి హెల్తీ మరియు ఫుల్ఫిల్ యాక్టివ్ బర్డ్స్. దీనివల్ల కంజుపిట్ట మాంసంలో ఉండే పోషకాలు చాలా వరకు మన శరీరానికి బెనిఫిట్స్గానే ఉంటాయి. 3 కంజుగుడ్లు ఒక కోడిగుడ్డు సమానంగా బలాన్ని ఇస్తాయి. ఎందుకంటే కంజుగుడ్లు కోడిగుడ్డు కంటే సైజులో చిన్నవి కాబట్టి. ప్రతిరోజు 8 నుంచి 10 కంజుగుడ్లు మంచి ఆరోగ్యానికి తినవచ్చు. శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అయ్యే డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కంజు మాంసం చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే శరీరంలో కార్బ్స్ మరియు గ్లూకోజ్కి రీప్లేస్ చేసి మన బాడీ మజిల్స్ ప్రోటీన్ ద్వారా తయారవుతాయి. ఎముకలలో స్ట్రాంగ్నెస్తో పాటు కంటి చూపు మెరుగుపరిచే పోషకాలకి మంచి సోర్స్ కంజుపిట్ట మాంసం. ఇంకా అనేక రకాల బెనిఫిట్స్ గురించి చెప్పి కన్ఫ్యూజ్ లేదా మైండ్ వాష్ చేసే కంటే ఒక వాక్యంలో చెప్తా. మన ప్రకృతిలో లభించే అనేక రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్లో ప్రతిదానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి తనదైన పద్ధతిలో శరీరంలో ఉండే లోపాలని ఫుల్ఫిల్ చేయగల కెపాసిటీ కలిగి ఉన్నాయి. సూర్యరశ్మిలో కూడా మన శరీరానికి అవసరం పడే ప్రకృతి చర్య ఉంది. సేమ్ అలాగే కంజు మాంసం కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఇచ్చే కెపాసిటీ కలిగి ఉంది. మామూలుగా మనం అలవాటు పడి అవైలబిలిటీని బట్టి హ్యాబిట్గా మార్చుకున్న మాంసం కన్నా కంజు మాంసంలో ప్రత్యేకంగా కాల్షియం, పొటాషియం, విటమిన్ A, C అండ్ K కూడా ఉంది. ఎనీవే, నేను లేదా ఇంకెవరో చెప్పేసరికి వాస్తవాలు మారిపోవు. వినడంలో తప్పేం లేదు. ఆచరించేటప్పుడు సాధ్యమైనంత వరకు ఫుల్ ఆఫ్ మైండ్తో ఆచరించండి. ప్రతి సెంటెన్స్ ద్వారా నాకు సాధ్యమైనంత డెప్త్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో చూసి మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.